ప్రతి ఆటో డ్రైవర్ కు 12,000 ఇవ్వాలి. ప్రతి ఆటో డ్రైవర్ కు 12,000 ఇవ్వాలి. गीता सोनी मैडम गारू हेलो हमारे घर परिवार की सुरक्षा के लिए, अपनी सुरक्षा के लिए हमको सरकार से मांग रखनी है, ठीक है ना? सही बात है ना? लड़ाई की है, किसकी लड़ाई है? अपनी लड़ाई है। बीएमएस नहीं लड़ रही है, हमको लड़ना है। हमको सहारा दे रहे हैं, हमारा साथ दे रहे हैं बीएमएस, लेकिन लड़ाई तो अपनी है ना, हमको लड़नी है यहाँ पर। तो सभी को मिल करके जो आंदोलन होना चाहिए पहले। बोली भारत माता की जय। भारतीय मजदूर संघ अमर रहे, अमर रहे। भारतीय मजदूर संघ अमर रहे, अमर है। बीएमएस जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। आप सभी मुझे जान गए, पहचान में आई मैं आप लोगों का। सवाल जवाब करती हूँ, यहाँ पर भाषण नहीं, सिर्फ आपका सवाल, मेरा सवाल, आपका जवाब दोनों साइड से चलेगा। मेरे को आप सभी जान गए, जानते हैं कि मैं अपना परिचय दूं फिर से, नहीं लगेगा ना? चलिए, भारतीय मजदूर संघ और भारतीय प्राइवेट ट्रांसपोर्ट मजदूर महासंघ संबंध है। हम लोगों के रोने से पहले हमारे माँ बाप, 100 किलोमीटर। पटाचेरू कितने किलोमीटर है? लिंगमपल्ली कितने किलोमीटर है? 60 किलोमीटर। अगर ये मानो अशोक नगर तक आप ऑटो लेके गए, ऑटो वाले पकड़ते नहीं पकड़ते? अभी जोगबेट से संगारेड्डी कितना किलोमीटर है? भारतीय मजदूर संघ हमारा ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శ్రీకాంతనారెడ్డి గారికి అన్ని ధన్యవాదాలు. మరి నరసింహారెడ్డి అన్న గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. ఐక్యత ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన రవిశంకర్ అన్న గారికి, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలైన గీతా సోని గారికి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సీతారెడ్డి అన్న గారికి, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అయిన మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన చైతన్య యూనియన్ ఆటో అధ్యక్షులైన మౌలన్న గారికి, కార్యదర్శికి, జనరల్ సెక్రటరీ కార్యవర్గానికి, కార్మిక సభ్యులందరికీ కూడా भारतीय मजदूर संघ तरफ हृदयपूर्वक धन्यवाद। क्या फिर ड्राइवर की इंश्योरेंस नहीं है? ये संक्षेम बोर्ड के माध्यम से सभी को इंश्योरेंस मिलेगा और अपना परिवार का भी इंश्योरेंस मिलेगा, हेल्थ इंश्योरेंस मिलेगा। कोई किसको बीमार पड़े, कुछ एक्सीडेंट हुआ, कुछ जो भी कुछ समस्या है, अपना बीबी कुछ प्रेग्नेंट के लिए गए या अपना बेटी का शादी करना है, ऐसे जो भी चीज होता है हॉस्पिटल में जाने के बाद अपने को सुविधा मिलेगा, हेल्थ कार्ड मिलेगा। ये हेल्थ कार्ड ही नहीं मिल रहा। लेकिन अब इससे पहले अपना कोई मोहन रेड्डी जी कुछ बताए कि हमारा तरफ से बहुत सरकार को प्रॉफिट है। ये प्रॉफिट क्या है? रोड टैक्स, ग्रीन टैक्स, परमिट रिन्यूअल, गाड़ी का रजिस्ट्रेशन, ग्रीन और इंश्योरेंस, पुलिस चालान और ऑटो चालान सभी है ना, ये फिटनेस, ये सबके माध्यम से इस सरकार को ये मिलेगा। చాలా అవస్థలు ఉంది, అలా కొంతమంది చనిపోవడం అవి ఇవి ఉన్నాయి కాబట్టి దాని గురించి మళ్ళా సంక్షేమ బోర్డు కావాలి. ఆటో యూనియన్లో సంక్షేమ బోర్డు ఉంటేనే మనం బెనిఫిట్ వస్తుంది. సంక్షేమ బోర్డు లేదు. ఒకటి మనం ఉన్న దాంట్లో యూనియన్ ఉన్నదా ఏ దానికి పనికిరాదు. మన అంబుల్లో ఉన్న యూనియన్ కానీ జోపేటలో ఉన్న యూనియన్ కానీ ఏ యూనియన్ కూడా పనిచేస్తుంది. అందుకే మనం ఏంటంటే బిఎంఎస్లో కలిసినాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ చెప్తే మనకు కూడా అదైపోతుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది మన జెండా ఎగేసింది. దాని గురించి ఇప్పుడు ఏంటంటే మనం ఆటోలవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి మళ్ళీ వీళ్ళు జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరికీ కలిసి చెప్తేనే మనం వినగలుగుతాము. అవునా?
శ్రీధర్ అన్న మాట్లాడాలి. అందరికీ నమస్కారం. వేదికైనటువంటి పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ గారు, మరి మోహన్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు గీతాస్వామి గారు, మన చైతన్య ఆటో యూనియన్ అధ్యక్షుడు మొదలయ్య గారు, రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, అందరికీ నమస్కారం. అయితే ఇవాళ మనం మీటింగ్ ముందుగా ఏర్పాటు చేసుకుంటామంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వచ్చిన సంది మనకి కళ్యాణ బోర్డు బోర్డు అలా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చాం. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి, ప్లస్ ఆ 12,000 ఇచ్చేదేమో కానీ ఉన్న డ్రైవర్ లైసెన్స్ తీసేస్తుంది మన గవర్నమెంట్. అందు గురించి మనము పెద్ద ఎత్తున ధర్నాచారితో